లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగగా భావిస్తారు. ఇక భారత్లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అయితే రాను రాను మన దేశంలో జరిగే ఎన్నికల్లో ధన ప్రవాహం అధికంగా అవడం వల్ల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికలకు భారీగా ఖర్చులు పెట్టనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు 1.35 లక్షల కోట్లు చేరుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే మన సార్వత్రిక ఎన్నికల అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భావిస్తున్నారు. ఈ ఖర్చులో దాదాపు సగం వాటా అధికారంలో ఉన్న బీజేపీదే అని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఓపెన్ సీక్రెట్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అయిన ఖర్చు 1.2 లక్షల కోట్లు ఖర్చు మన ఎన్నికలు దాటేయమనున్నట్లు పేర్కొన్నారు. అయితే దేశంలో మొత్తం 96.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా సరాసరిన ఒక్క ఓటరుకు 1400 ఖర్చు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. అయితే గతంలో 2019 సార్వత్రిక ఎన్నికలైన 60,000 కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ కంటే ఎక్కువ ఖర్చులు కానుండడం గమనార్హం. ఇక దేశంలో ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు సంబంధించిన అంశాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ గత 35 ఏళ్లుగా జాగ్రత్తగా గమనిస్తుంది. ఈ క్రమంలోనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారీ ఖర్చు కానున్నట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ చైర్మన్ భాస్కర్ రావు అంచనా వేశారు. అయితే ఈ ఖర్చులో ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోటీ చేసే అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈసారి ఎన్నికల ఖర్చు 1.2 లక్షల కోట్లు అవుతాయని ముందుగానే అంచనా వేసినట్టు భాస్కర్ రావు తెలిపారు. అయితే ఎలక్ట్రల్ బాండ్లు వివరాలు బహిర్గతం కావడం, ఎన్నికల ఖర్చులను లెక్కించడం వంటి అంశాల ఆధారంగా ఈ ఖర్చును 1.35 లక్షల కోట్లుగా అంచనా వేసినట్టు వివరించారు. ఇక ఎన్నికల తేదీలను ప్రకటించడానికి 3-4 నెలల ముందు నుంచి చేసిన ఖర్చులు కూడా లెక్కలోకి వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల నుంచే కాకుండా రకరకాల మార్గాల్లో డబ్బు ప్రవాహం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఖర్చులను ఎన్నికల సంఘం విధించిన వ్యయ పరిమితుల కిందికి రాకుండా పార్టీలు, అభ్యర్థులు రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో 60,000 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదికలు అంచనా వేయగా అందులో 45% బీజేపీ ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ ఖర్చులు ఈసారి ఎన్నికలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని భాస్కర్ రావు పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు. పార్టీల సిద్ధాంతాల కంటే డబ్బు బలం పైన విశ్వాసం పెరుగుతుంది ఇటీవల రాసిన నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్ పుస్తకంలో ఆయన తెలిపారు.